వెల్కమ్ బ్యాక్ టు మై ప్రాంక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మక్క మీద ప్రాంక్ అనేది చేయబోతున్నా. అంటే ఇందాక స్టోరీ పెట్టింది ఆమె. స్టోరీ పెడితే దానికి నేను కామెంట్ ఏదో ఒక కామెంట్, నాకు తెలుగు రాదు, చాటింగ్ తెలుగులో ఏనికి రాదు. సో దానికి నేను టైంపాస్కి ఏదో చేస్తే నా అకౌంట్ వేరే లాగిన్ అయి ఉంటుంది. వాళ్ళకి అని చెప్పి ప్రాంక్ చేద్దాం మక్కకి. నేనే పెట్టినా, కాకపోతే మెసేజ్ నేనే పెట్టినా, కానీ మక్కకి తెలియదు నేను పెట్టినట్టు. ప్రాంక్ చేద్దాం, ఎట్లుంటుంది మీ రియాక్షన్ చూద్దాం ఇప్పుడు. సో గైస్ చూడురి, నేనే ఇగో మెసేజ్ అవుతుంది, మెసేజ్ అనేది చేస్తున్నాము మక్కకి. కామెడీ పెట్టినాము, హూ ఇస్ దిస్ అని అంటుంది పెడితే. సో గైస్ మేమైతే మక్కని బ్లాక్మెయిల్ చేస్తున్నాం అన్నమాట. మక్కనైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాము. నా అకౌంట్లోకి ఎవరో లాగిన్ అయినట్టు చేస్తున్నాము. లాగిన్ అయ్యి ఎవరో పైసలు అడుగుతున్నాం. ఇగో 10,000 రూపీస్ అని పెట్టినాము మక్కకైతే. 10,000 రూపీస్ ఫస్ట్ అని పెట్టినాము. బ్లాక్మెయిల్ చేస్తుంది. సో గైస్ మక్క అయితే ఫోన్ చేస్తుంది అన్నమాట నాకు. మక్క అయితే ఫోన్ చేస్తుంది. నాకు తెలియదు, నా అకౌంట్ హ్యాక్ అయింది, నాకు కూడా తెలియదు ఎవరు పెడుతున్నారు మెసేజ్. బ్లాక్ ఎందుకు? నా అకౌంట్ నాది, నా నెంబర్ కదా. హ్యాక్ అయినప్పుడు అంటే ఆగు కనుక్కుందాం, అది ఎవరు హ్యాక్ చేసి. అర్సి ఇప్పుడు ట్రై చేస్తుండే, ఎవరు కనుక్కున్నారు ఎవరు అని చెప్పి. అయ్యా సో గైస్ నేనైతే ఇప్పుడు మా అక్కకి చెప్పిన, నేను నా అకౌంట్ అన్నది హ్యాక్ అయింది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది అని చెప్పి. నాకేం తెలియనట్టే ఉంటాను, నేనైతే నాకు ఏం తెలియనట్టే ఉంటా. ఎందుకంటే మళ్ళీ నన్ను వేసుకుంటుంది, ఇక తెలిసే వేసుకుంటుంది. దానికే నేను ఇక ఏం తెలియనట్టు ఉంటా. నా అకౌంట్ హ్యాక్ అయింది, నాకు తెలియదు ఎవరు వాడుతున్నారు. నా స్నాప్ కూడా నా స్నాప్ స్టాట్ కూడా హ్యాక్ అయిందని చెప్తా. ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే, నాకు బండి మీద రోషన్ ఇంకా మోహిత్ గారు బండికి మీద నా బండిని ఖరాబ్ చేసేటప్పుడు ఆమె పట్టుకొని వీడియో తీసింది, సపోర్ట్ చేసింది, నాకు చెప్పలేదు. ఆమె ఈ ప్రాంక్ చేద్దామని ప్లాన్ వచ్చింది, ఇప్పుడే చేసేస్తున్నా. చూడురి, ఇక మా అన్నకి చేసిన నేను మెసేజ్, మా అక్కకి డౌట్ రావద్దని చెప్పి. నా అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పిన కదా, దానికే డౌట్ రావద్దని చెప్పి చేసిన. ఏంటంటే ఇప్పుడు నేను మా అన్నకు కూడా చేసిన నా అకౌంట్లోకి మెసేజ్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒకదాని మీద వేస్తే డౌట్ వస్తుందని చెప్పి ఏం మాట్లాడుతున్నావురా. మా అన్నకు కూడా చేసిన అన్నమాట మెసేజ్. తెలియదు డౌట్ రావద్దని చెప్పి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఏమేమి చేసినాను. సో గైస్ మా అక్కకైతే ఫోన్ చేద్దాము, పంపించినామని చెప్దాము. చేద్దాము. హలో, పంపించింది చూసినావు హర్ష? తొందర చూడు. ఇప్పుడు మాకు ఏమని చెప్పు, ఏమని తిడతా అంటే, నా అకౌంట్తో ఎందుకు ఆడుకుంటారు మీరు, నా అకౌంట్ తెలిసి ప్రొఫెషనల్ అకౌంట్ అని, నా అకౌంట్తో ఎందుకు ఆడుకుంటారు, నా అకౌంట్ జోలికి ఎందుకు వస్తుండు మీ ఫ్రెండ్, నా అకౌంట్ ఎందుకు యాక్ట్ చేస్తుండు, మీరు మీద ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, నా జోలికి ఎందుకు వస్తారని చెప్పి అంటే ప్రాంక్ చేద్దాం ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో గైస్ మా అక్క అయితే మళ్ళీ ఫోన్ చేస్తుంది. హలో, నేను ఎవరికి ఇస్తాను, నేను ఎవరికి ఇవ్వాలి, నాకు అందరు మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు, నువ్వు ఇంత కొజ్జా నా కొడుకు అని తెలిస్తే. నాకు అట్లా అవుతుందని చెప్పి నేను పాస్వర్డ్ చేంజ్ చేసేసిన. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుండు, అందరికి మెసేజ్ పెడుతున్నాడు. పల్లవితో మాట్లాడతావు నువ్వు అని చెప్పి అడుగుతుంది మా ఫ్రెండ్స్ని అందరినీ. నాకేం తెలుసు వాడెవడు తెలియదు మిమ్మల్ని. నాకేం తెలుసు మళ్ళీ మీరు కొట్లాడితే నేను మమ్మీ చెప్తా, నేను మమ్మీకి చెప్తాం. మళ్ళీ నాకు తిక్కలేసి నా అకౌంట్ జోలికి ఎందుకు వస్తారు? ఎవరో తెలియదు చాటింగ్ చేస్తున్నా మళ్ళా. సో గైస్ మా అమ్మమ్మ అయితే తిడుతుంది అనమాట. ఏంది నా పాస్వర్డ్ చేంజ్ చేయడానికి కూడా వస్తలేదు ఇప్పుడు. వాడు అట్లా చేసి నాకు. మరి మీ ఫ్రెండ్ అని చెప్పి మరి నీకు తెలియకుండా ఎట్లుంటది?
ఏమో నీకు తెలిసంటే కదా పేరు, నాకేం తెలుసు. ఇగో నేను అంతా నాకు కనబడుతుంది. అరే నేనే మెసేజ్ చేశాను రా, ఎవడ్రా నువ్వు అని చూడు. నాకు మెసేజ్ నేను అడుగు నా దాంట్లోకి నేను మెసేజ్ చేసి అడుగుదామంటే అది ఏమో చెప్తారు నాకు. అడుగుతున్నా కదా చూడు నువ్వు కావాలంటే. ఇవో సిద్ధు ఇప్పుడు నాకు సిద్ధు ఫోన్ చేసి ఇందాక సిద్ధు ఫోన్ చేసి అరే నా ఎవర్రా ఇది మెసేజ్ పెడుతురు, నన్ను ఎందుకు రా 10,000 అడుగుతున్నావు అని చెప్పి నన్ను అడుగుతుండు సిద్ధు. నన్ను కూడా ఫస్ట్ అదే అడిగింది కదరా. 10,000 పంపి అని పెడుతున్నాడు సిద్ధుకి. సిద్ధు పనులు ఉన్నాడు. ఐ హావ్ యువర్ బ్రదర్ ఇన్స్టా, మీ ఫ్యామిలీలో అందరికి మెసేజ్ చేస్తే సెండ్ ఫస్ట్ 1000 రూపీస్ అని నాకు కూడా అదే పెడుతున్నాడు. ఎవ్వరు వాడు మళ్ళీ నాకేం తెలుసు.